తన సొంత మనవడినే అమ్మేసింది ఓ నాయనమ్మ. మనవడిని దత్తత పేరుతో నాయనమ్మ హైడ్రామాకు తెరతీస్తుంది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహాయంతో హైదరాబాద్ వాసికి మనవడిని అమ్మేసింది. ప్రేమ వివాహం చేసుకున్న కొడుకు సాయి 2023లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకు చనిపోయాడని కోడలి వద్ద నుంచి మనవడిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. నా మనవడిని నువ్వు సాకలేవంటూ నాయనమ్మ పందుల నాగమణి దత్తత తీసుకుంది. దత్తత తర్వాత 5 లక్షలకు అమ్మేసిందంటూ కోడలు స్వప్న పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రఘునాథపాలెంకి చెందిన పందుల సాయి ఖమ్మం నగరంలో నిజాంపేటకు చెందిన కొమ్మనబోయిన స్వప్న ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త మృతి చెందడంతో వాళ్లకు పుట్టిన బిడ్డను అత్త నాగమణి తన కోడలి వద్ద నుండి బాబును పెంచుకుంటానని తీసుకెళ్లింది. 45 రోజులకే బాబును దత్తత ఇస్తున్నానంటూ బాబును అమ్మకానికి పెట్టింది. విషయం తెలిసిన తల్లి స్వప్న నా బాబును ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించింది. నేను 2021 డిసెంబర్ 7వ తారీఖు లవ్ మ్యారేజ్ చేసుకున్నా. 2022 డిసెంబర్ 25వ తారీఖు నాకు బాబు పుట్టాడు. నా బాబు పుట్టిన నెల రోజులకే మా ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్తగారు నాకున్న ఒక కొడుకు చనిపోయాడు. నాకు ఈ బాబుని నా కొడుకు అనుకొని సాదుకుంటా, నా మనవని నాకు నేను సాదుకుంటా అని చెప్పి నాకు అన్ని మాయ మాటలు చెప్పి తీసుకొని పోయింది సార్. శేషగిరి కార్పొరేటర్ భర్త 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరి అనుకో సమక్షంలో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయింది సార్. దత్తత అని చెప్పి రాపించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకుపోయిన తర్వాత వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా, బాబుని నువ్వు వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పి శేషగిరి అంకుల్ మీ అత్త దత్తత ఇస్తుందంట వేరే వాళ్ళకి, నువ్వు వచ్చి ఒక సంతకం పెట్టమ్మా అంటే నేను పెట్టను అంకుల్, మా అత్త సాదుకుంటా అన్నది ఎవరు లేరని చెప్పి ఏడ్చింది, బాధపడి తీసుకుపోయింది. ఆమె సాదుకుంటా అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అంటుంది. నేను ఇవ్వను, నా బాబుని నాకు ఇవ్వండి, నా బాబు ఎక్కడుండు ఇప్పుడు అని నేను అడిగా సార్. అంటే నీ బాబు మీ అత్త కాడే ఉండు అంటున్నాను సార్. అయితే తీసుకొచ్చి నా బాబు నాకు చూపించండి, నా బాబుని నాకు ఇవ్వండి అని అంటే నీ బాబుని ఇవ్వము, నువ్వు వచ్చి ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెట్టురా అని బెదిరిస్తున్నారు సార్.